కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలపై టీడీపీ వైసీపీ నాయకులు పరస్పర ఆరోపణలకు దిగారు. ప్రొద్దుటూరులో నూతనంగా నిర్మిస్తున్న భవన నిబంధనలకు విరుద్ధంగా ఉందని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి ప్రత్యారోపణలు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీనియర్ టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్లాన్ పర్మిషన్ పెట్టి ప్లాన్ ప్రకారం నిర్మించుకోకుండా డీవియేషన్ చేసి ఇష్టానుసారం నిర్మించుకునే కట్టడాలపైన ముఖ్యంగా 3 రోజుల క్రితం గాంధీ రోడ్డు సూపర్ బజార్ కూడల్లో ఒక అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నారు. దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దానికి శ్రీమతి గరిసపాటి లక్ష్మీదేవి గారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె సూచన మేరకు సమాచారం తెచ్చుకొని మాట్లాడాలని సూచించిన మేరకు నేను సమాచారం తెప్పించుకొని ఆ సమాచారం ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తున్నాను. మా లక్ష్మీదేవి గారు ఈ పర్మిషన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారని చెప్పారు. కానీ మీరు ఏమాత్రము మీ దగ్గర అన్ని విషయాలు ఉండి దానికి సంబంధించిన పేపర్లు ఉన్నప్పటికీ కూడా మీరు సరైన సమాచారం పత్రికల వాళ్ళకి కానీ ప్రజలకు కానీ పత్రికా ప్రకటన ఇచ్చిన నాకు కానీ ఇవ్వలేదు. అక్రమ